హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్జీస్ వ్లాగ్. ఆశ్వయుజ అమావాస్య నుండి మొదలైన కార్తీక మాసం అమావాస్యతో పూర్తవుతుంది. మరుసటి రోజు మార్గశిర పాడ్యమి. ఈ పాడ్యమిని పోలి పాడ్యమి అని కూడా అంటారు. ఈ పోలి పాడ్యమి రోజు ఎవరైతే నదీ స్నానం చేసి భక్తి శ్రద్ధలతో దీపాలను నదిలో వదులుతారో వారు స్వర్గానికి వెళుతారు అని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఒక గ్రామంలో రజక కులానికి చెందిన రాజమ్మకు 4 కొడుకులు 4 కోడళ్ళు ఉండేవాళ్ళు. వారిలో మొదట 3 కోడళ్ళు ధనవంతులు, చాలా గర్విష్ఠులు కూడాను. చివరి కోడల పేరు పోలమ్మ. ఈమె పేద ఇంటి కుటుంబరాలు. పేద ఇంటి నుంచి వచ్చిందని వాళ్ళ అత్త, ఆ 3 కోడళ్ళు కూడా ఈమెను చాలా చులకనగా చూసేవారు. పోలి అని అవమానించేవారు. ఇంటి పని మొత్తము ఈమె చేత చేయించేవారు. పోలమ్మ సహనంతో, ఓర్పుతో ఇంటి పని మొత్తము కూడా తనే చేసేది. ప్రతి సంవత్సరం లాగానే ఒక సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య వచ్చింది. కార్తీక మాసం అంతా కూడా అత్త, ఈ 3 కోడళ్ళు నదికి వెళ్ళి దీపాలు పెట్టి వారి యొక్క గొప్పదనాన్ని ఆడంబరాలతోటి పూజలు చేస్తా మేము చాలా గొప్ప వాళ్ళము, మేము పూజలు గొప్పగా చేస్తాము అని చెప్పుకుంటూ ఉండేవారు. కార్తీక మాసం అయిన మరుసటి పాడ్యమి రోజు అత్త, ఈ 3 కోడళ్ళు మేము నదికి వెళ్తున్నాము, నువ్వు ఇంట్లోనే ఉండి ఇంటి పనంతా చేసి ఇంటిని చూసుకుంటా ఉండు అని చెప్పేసి వెళ్ళారు. చిన్న కోడలు పోలమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత భక్తి శ్రద్ధలతోటి నూతి దగ్గర స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టింది. ఈమె భక్తికి మెచ్చి స్వర్గం నుండి విమానం వచ్చింది. పోలమ్మ ఆ విమానం ఎక్కి ఆకాశంలో వెళుతూ ఉండగా కింద నుంచి వాళ్ళ అత్త, 3 కోడళ్ళు చూసి పోలి స్వర్గానికి పోయే అని అసూయతోటి కేకలు వేశారు. అప్పటి నుండి పోలి పాడ్యమి రోజు ఎవరైతే నది దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ దీపాలు నీళ్ళల్లో వదులుతారో వాళ్ళు స్వర్గానికి వెళుతారని నానుడి. అయితే ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, దేవునికి భక్తితో దీపాలు పెట్టాలే గాని ఆడంబరాలతోటి కాదు. దేవుని దగ్గర గర్వము, అహంకారము పనికిరాదు. మంచి మనసుతో దీపం పెట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి.